గతంలో రేషన్ కార్డు ఇంటి యజమాని పేరు మీద ఉండేది. గతంలో రేషన్ కార్డు ఇంటి యజమాని పేరు మీద ఉండేది, మగాయన పేరు మీద ఉండేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే మొత్తం మా అక్క చెల్లెల పేరు మీద కార్డు ఉండాలని చెప్పి ఇంటి యజమానిగా మీ పేరు పెట్టింది. ఈ కార్డు చాలా భద్రత కలిగిన కార్డు. దీన్ని ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేదు. ఇందులో మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య నిశ్చితమై ఉంటుంది. అంటే దాంట్లో ఉంటుంది ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారని దాంట్లో ఉంటుంది. రెండవది, ఇంటి యజమాని పేరు మహిళది ఉంటుంది. మూడవది, అన్ని రకాలైన సెక్యూరిటీ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం మన తెలంగాణలో జరుగుతున్నది. బ్రహ్మాండంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అన్నింటినీ కూడా చిన్నగా ఇప్పుడు ఈ మధ్యన మా చెల్లెళ్ళు, చాలా మంది చెల్లెళ్ళు అక్కడ ఎవరు లేదు నాకు, ఇలా నేనే పెద్ద లెక్క అవుతాను. చాలా మంది ఈ మధ్యన మా చెల్లెళ్ళు చేతిలో ఫోన్ పట్టుకొని పోతారు. ఎటు పోయినా, కలుపు పోయినా కూడా చేతిలో ఫోన్ ఉంటాను, నాటే పోయినా చేతిలో ఫోన్ ఉంటాను, పత్తి చేయాల కలుపు తీయ పోయినా కూడా చేతిలో ఫోన్ ఉంటాను. ఆ ఫోన్కు ఒక కవర్ ఉంటుంది. ఆ ఫోన్ కవర్లో మన ఈ కార్డు మన క్రెడిట్ కార్డు లెక్క, డెబిట్ కార్డు లెక్క, ఏటీఎం కార్డు లెక్క ఉంటుంది. అలా పెట్టుకోవచ్చు. ఎక్కడికి ఎప్పుడో దాచడం మర్చిపోయిన అనేది లేకుండా మన ఫోను దాంట్లో ఇది మనం పెట్టుకోవచ్చు. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రకృతి కూడా మహిళల పేరు మీద చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇస్తున్నారు. ఇంటి జాగా మహిళల పేరు మీద ఇస్తున్నారు. రేషన్ కార్డు మహిళా పేరు మీద ఇస్తున్నారు. ఉచిత కరెంటు మహిళలు చూడడానికి బ్యాంకుల ద్వారా అప్పు ఇస్తున్నారు. బ్యాంకు కట్టవలసిన అప్పు కూడా, మితి కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నారు. ఎందుకంటే మహిళలందరినీ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా తయారు చేయాలనేదే మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కారణం ఏంటంటే మా మహిళల యొక్క ఆశీర్వాదం ఉంటే, మహిళల యొక్క సహకారం ఉంటే మనం ఏదైనా చేయవచ్చు, వాళ్ళ అభివృద్ధి కొరకు మనం పాటుపడవచ్చన్న ఒక నమ్మకంతో, మీ పట్ల ఉన్న విశ్వాసంతో ప్రభుత్వము ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ పేరు చేస్తున్న విషయాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు మా పేద వర్గాల వాళ్ళందరికీ కూడా గణపంలో చక్కటి వైద్యం అందించాలని ఆలోచనతో ఇవాళ 46 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన 100 బెడ్ హాస్పిటల్ కడుతున్నాం. ఇంకొక 3-4 నెలల్లో హాస్పిటల్ పూర్తి అవుతుంది. అప్పుడు మీరందరూ కూడా మీ పిల్లల డెలివరీస్ కానీ, లేదా చిన్నపిల్లలకు వైద్యం కానీ, మీకు వైద్యం కానీ, మీ తల్లిదండ్రులకు వైద్యం కానీ, అత్తమామలకు వైద్యం కానీ ఇక్కడే చేయించుకునే ఒక గొప్ప అవకాశము మనకు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలపరచడమే కాకుండా వాళ్లకు మెరుగైన సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వారికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.